ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్రం తెలంగాణను ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక మే 10న 8,000 కోట్ల అభివృద్ధి పనులకు కూడా మోదీ శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవాలు చేస్తారంటూ తెలియజేశారు. ఇక విపక్షాలు మహిళా బిల్లును వ్యతిరేకించడంతో దేశంలోని మహిళా లోకం ఆగ్రహంతో ఉందన్నారు ఆయన. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జనాగ్రహ సభ నిర్వహిస్తున్నామంటున్న రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనతో గర్జించేందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సిద్ధమవుతుంది. మే 10వ తేదీన జరిగేటటువంటి మోడీ పర్యటన ఎజెండా ఏంది, ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 10వ తేదీన తెలంగాణ పర్యటనకు సంబంధించి మోడీ తీసుకురాబోతున్నారు. ఈ మోడీ పర్యటన వెనుకున్న ప్రధాన ఎజెండా ఏంది? మోదీ తీసుకురావడం కాదు, మోదీ గారు వస్తున్నారు. వారు గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల అనంతరం 2.5 సంవత్సరాలు అనేక రాష్ట్రాలు ఎన్నికలు అయినాయి. మొన్న కూడా 4-5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. కాబట్టి వారు హైదరాబాద్ రావాలి, తెలంగాణకు రావాలి అనేటటువంటి ఒక రాష్ట్ర పార్టీ కోరిన మేరకు వారు 10వ తారీఖు నాడు సమయం ఇచ్చారు. ఈ 10వ తారీఖు వచ్చినటువంటి సమయంలో వారు ఇక్కడ రావడం కారణం ముఖ్య ఉద్దేశము దాదాపు 8,000 కోట్ల ఒక పనులు ఇక్కడ పూర్తి అయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. ఇంకా చాలా ఉన్నాయి, కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అవి తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తారు వారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం జాతీయ రహదారులు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, అదేవిధంగా నేషనల్ టెక్స్టైల్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, అదేవిధంగా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్, ఇవన్నీ కంప్లీట్ ఇండస్ట్రియల్ పార్క్లో ఫౌండేషన్ స్టోను కొన్ని పూర్తయినటువంటి ప్రాజెక్టులకు కొన్ని ప్రాజెక్టు శ్రీకారం చుట్టడానికి ఈరోజు వారు రావడం జరుగుతూ ఉంది. 8,000 కోట్లతో ఈ ఒక విజిట్లో మాత్రం ఇప్పటికే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మోదీ గారు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈ గత 12 సంవత్సరాల్లో. కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో వారు ఇక్కడ తెలంగాణకు అంకితం చేస్తారు. కాబట్టి అవి అయిన తర్వాత ఈరోజు అదే రోజు ఒక కింద దూరం వచ్చింది కాబట్టి కార్యకర్తలతో తర్వాత ప్రజలతో సమావేశము అది దాన్ని సభగా పెట్టినాం. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా అలయన్స్ కానీ ఇద్దరు కూడా పార్లమెంట్లో వ్యవహరించిన తీరు పట్ల అందరూ కూడా ప్రజల్లో బాగా నిరసన ఉన్నది. ఈరోజు 50% ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు రాజ్యాధికారం రాకుండా 33% ఏదైతే రిజర్వేషన్లు పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టే దీంట్లో వాళ్ళకు బాగా కోపం ఉంది. దాంతోనే కాదు, మహిళలే కాదు, మహిళల దాంట్లో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చేది ఉండే, మళ్ళీ వాళ్ళు కూడా కోల్పోయారు. కాబట్టి ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఈ ముగ్గురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇక్కడ అవినీతి పెరిగిపోతూ ఉంది. గత ప్రభుత్వం అవినీతి చేసింది, ఈ ప్రభుత్వం కూడా అవినీతి చేస్తుంది. కాబట్టి ఆ ఆగ్రహాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు మోదీ గారి యొక్క సభలో చూపెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఆ ఒక సభ పేరు కూడా జన ఆగ్రహ సభ పెట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం నిధులు ఇవ్వలేదు, గుండు సున్నా ఇచ్చారనేటటువంటి ఆరోపణలు నాటి సీఎం కానీ ఇటు మంత్రులు కానీ చేస్తున్నారు. మరి ఈ సభావేదికగా ప్రధాని మోడీ చేత తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులపైన ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి మోదీ గారు క్లారిటీ ఎందుకు, ఆన్ రికార్డు ఉంది కదా. నేను ఇప్పుడు చెప్పాను కదా, 12 లక్షల కోట్ల రూపాయలు 1.5 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇస్తూ పోతూ ఉన్నారు. అంటే 12 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు ఒక తెలంగాణకు నిధులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక నిధులు అనేక రూపంగా వచ్చినాయి. అది ప్రాజెక్టుల ద్వారా, హైవేస్ ద్వారా, ఇంకేదైనా ద్వారా కావచ్చు. అది పోగా చాలా పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా వీళ్ళు హౌసింగ్ బోర్డ్ సపోజ్ ఉందనుకోండి, దాంట్లో మన హడ్కో ఏతుందో, హడ్కో అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాంట్లో నుంచి కూడా వీళ్ళకు లోన్ చేయడం జరిగింది. తర్వాత నాబార్డ్ నుంచి డ్యామ్స్కు లోన్ చేయడం జరిగింది. ఇవి కాక అనేది దీంతో పాటు ఇవి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వాళ్ళు నిర్లక్ష్యం చేసింది లేదు, నిధులు ఇవ్వలేదు, ఈ గుండు సున్నా కూడా ఇవ్వలేదు, గుండు సూది కూడా ఇవ్వలేదు అనే మాటలు ఏదో ఉన్నాయో వాళ్ళ గుండులో మెదడులేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అన్ని అబద్ధాలు ప్రజలు గమనించారు, గ్రహించారు. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇదే మాట్లాడితే వాళ్ళకు సున్నా పెట్టారు. గత ప్రభుత్వం కూడా ఇదే మాట్లాడితే వాళ్లకు పార్లమెంట్లో సున్నా ఇచ్చారు. గుండు సున్నా అంటే గుండు సున్నా ఇచ్చారు వాళ్ళకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రేపు ఎలక్షన్ జరిగితే వీళ్ళకి కూడా గుండు సున్నానే వస్తుంది.
సార్ త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే ప్రధాని మోడీని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారనేటటువంటి ఆరోపణలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ ఆరోపణలు ఏముంది, మన ఒక రాజకీయ పార్టీగా ఏ నేత అయినా వచ్చేటప్పుడు ఎన్నికలకు మేము తప్పకుండా వాడుకుంటాం దాన్ని. అది ఏది తప్ప ఏదైనా దాంట్లో నాకు అర్థం కాదు. దాంట్లో ఆరోపణలు ఏముంది, దాంట్లో వాళ్ళు చేయాల్సింది వాళ్ళ నేతలు మాత్రం అన్ని అబద్ధాలు మాట్లాడుకుని తిరగవచ్చు రాష్ట్రం అంతా. మా నాయకుడు దేశం అంతా ఇంత పెద్ద పని చేసి తిరగదండి. అది జిహెచ్ఎస్ఎం కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీ కావచ్చు, దేనికైనా కావచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వస్తే ఆయన ఏం చేస్తారు దానికి? ఆ ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి, సమయానికి పెట్టాలి. ఎప్పుడో ఫిబ్రవరిలో అయిపోయింది జిహెచ్ఎంసీ టర్ము, ఎందుకు పెట్టాడు ఎలక్షన్స్? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మోదీ గారు వస్తారు, ఇక్కడ రాజకీయ మార్పు జరగబోతుంది కాబట్టి ఇటువంటి అన్ని అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నాను. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనతో ఒక రాజకీయ మార్పు రాబోతుంది. అదే రోజున దాదాపు 8,000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక వైపు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ అనుకున్నటువంటి రాష్ట్రాలన్నింటిని కూడా కైవసం చేసుకుంటుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.